నల్గొండ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తదితర నేతలను ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు విసిరారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల చొక్కాలు ధరించిన బస్సుకు అడ్డుపడ్డారు. నల్గొండ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తదితర నేతలను ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు విసిరారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల చొక్కాలు ధరించి బస్సుకు అడ్డుపడ్డారు. నల్గొండ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ తదితర నేతలను ఎన్ఎస్యుఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు బీఆర్ఎస్ బస్సులను అడ్డుకున్నట్టు తెలుస్తోంది. గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేయడం మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి రవి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండకు వచ్చినటువంటి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మాజీ మంత్రుల బృందానికైతే నల్గొండ పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. నల్గొండ పట్టణంలోని వీటీ కాలనీ ప్రాంతానికి చేరుకోగానే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున నల్ల చొక్కాలు ధరించి ఆ కాన్వాయ్ ప్రవేశిస్తున్నటువంటి బస్సుల బృందానికి అడ్డుగా వెళ్లారు. బస్సుకు మొత్తం కోడిగుడ్లతో విసిరి తమ నిరసన ఆగిపోయిన పరిస్థితి. వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు వారిని కొంత ఆపడంతో బస్సు అయితే ముందుకు వెళ్లడం జరిగింది. మొత్తంగా నల్గొండకు వచ్చినటువంటి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల బృందానికి అయితే నల్గొండ మొట్టమొదటిసారిగా చేదు అనుభవమైంది. ఇక మరి కాసేపట్లో మన వెనుకనే కనిపిస్తున్నటువంటి మరిగూడ చౌరస్తా చలో నల్గొండ బహిరంగ సభకు మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అయితే ప్రత్యేక చాపర్లో ఇక్కడికి రానున్నారు. కానీ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో సభకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఆశించినంత స్పందన అయితే కనిపించట్లేదు. పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగినప్పటికీ కానీ ఇక్కడ మహిళల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తున్న పరిస్థితి సభా ప్రాంగణంలో ఉంది. మొత్తంగా చూసుకుంటే నల్గొండకు వస్తున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు మిగతా బృందానికి అయితే నల్గొండలో ఎన్ఎస్యుఐలు అయితే ఒక గుడ్లతో ఎస్ఎల్బిసి కుర్చీ చెప్పినటువంటి హామీని అమలు చేయకపోవడం, అదేవిధంగా దానికి ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతనే నల్గొండకు అడుగు పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీలతో పాటు నల్గొండలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో హెచ్చరించిన పరిస్థితి. ఈరోజు కార్యకర్తల నుంచి గో బ్యాక్ అంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా పార్టీ
ప్రస్తుత సమయంలోనే నిర్వహిస్తున్నటువంటి మొదటి బహిరంగ సభ చలో నల్గొండ బహిరంగ సభ కృష్ణానది జలాల పరిరక్షణలో తెలంగాణ హక్కులకు సంబంధించినటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఈ సభ ద్వారా ఈ సభకైతే నల్గొండ నుంచి అయితే నిరసనలు ఉదయం పూట కాంగ్రెస్ నిరసన, ఇప్పుడు ఎన్ఎస్యూ కార్యకర్తలు కొడుగుడ్లు విసిరిన పరిస్థితి అయితే చేదు అనుభవం అయితే మూటగట్టుకున్న పరిస్థితి అయితే నల్గొండలో ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.